ఏపీ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈసారి అటు అధికార పార్టీ వైసీపీ, ఇటు టీడీపీ, ముఖ్యంగా టీడీపీ, జనసేన మూడు పార్టీలు కూడా ఎలాగైనా ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలనేటువంటి వ్యూహాత్మకంగా మూడు పార్టీలు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కాపుల ఓట్ల కేంద్రంగా, కాపులే కేంద్రంగా ఇవాళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా ముద్రగడ కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారు, క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నటువంటి చర్చ ఈ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవైపు ఆయన వైసీపీలో చేరుతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. మరోవైపు నిన్న పవన్ కళ్యాణ్ సాయంత్రం ముద్రగడ్డతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆయన జనసేనలో చేరుతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ముద్రగడ్డ పద్మనాభం కొద్దిసేపటి క్రితం టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా కలిశారు. ఆత్మీయంగా అతన్ని కలిశాను, పలకరించానని చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మొత్తంగా కాపులు కేంద్రంగా ఇవాళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈసారి పవన్ కళ్యాణ్ కేంద్రంగా కాపులంతా కూడా పవన్ కి సహకరించాలి, పవన్ కళ్యాణ్ కి పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు ఇవ్వాలనేటువంటి చర్చ కాపుల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో మిగతా పార్టీలు కూడా అత్యధికంగా అంటే ప్రభావితం చేసేటువంటి ఎన్నికలను ప్రభావితం చేసేటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి కాపులను ఎలాగైనా తమ వైపు చిప్పుకోవాలని చెప్పేసి మూడు ప్రధాన పార్టీలు, అటు టీడీపీ, ఇటు వైసీపీ, జనసేన మూడు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైసీపీ కాపుల కేంద్రంగా సామాజిక సమీకరణలను చేపట్టింది, అభ్యర్థులను మారుస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అటు టీడీపీ జనసేన కూడా కలిసి పొత్తులో భాగంగా కలిసి వెళ్తున్నటువంటి సమయంలో కాపులకు సంబంధించినటువంటి ఆ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలి. గత ఎన్నికల్లో ఎక్కడైతే గాజువాకలో ఆయన 2 చోట్ల పోటీ చేశారు, అక్కడ కాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గెలవలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. సో అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితిని చూసాం. ఈ నేపథ్యంలో ఈసారి పూర్తిగా కాపు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వివరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే కాపు ఉద్యమ నేతగా తన సత్తా చాటినటువంటి ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరుతారనేటువంటి అంశం ఇప్పుడు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ఆయన కాపులను ప్రభావితం చేసేటువంటి నేతగా ఆయన ఉన్నారు. కాబట్టి గతంలో అనేక ఉద్యమాలు చేశారు, కాపుల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేత. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ కాపు ఓటు బ్యాంక్ ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంని ఎలాగైనా తమ పార్టీలో చేర్చుకోవాలని చెప్పి వ్యూహాత్మకంగా అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన మూడు పార్టీలు కూడా ఆయన పైన కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇవాళ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ స్వయంగా ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడినటువంటి పరిస్థితి. మొత్తానికి గతంలో ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారు, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు, రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరతారు అనేటువంటిది మాత్రం ఆసక్తికరంగా మారింది ఏపీ రాజకీయాల్లో.